18 మందో 13 మందో విద్యార్థులతో మొదలయ్యి ఈరోజు 100 మంది విద్యార్థులను పూర్తి చేసుకొని వాళ్ళందరి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ బ్లడ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేసి కాకినాడలో వాళ్ళకు కూడా అవసరమైన వాళ్ళకి బ్లడ్ అందిస్తున్న సతీష్ గారు ఉన్నారన్నమాట. సో ఈ బ్లడ్ బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ అమ్మాయిలను చదివించాలని ఈ ఎడ్యుకేషన్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దామని ఎందుకు వచ్చింది థాట్? కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేము ఏం చేసామంటే దాతల సహకారంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే అంటే పనులు లేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందో వారికి సుమారు దాతల సహకారంతో ఒక 25 లక్షల రూపాయల కిరాణా పంచిపెట్టాము. మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మాతో కలిసి చదువుకున్న మా స్నేహితుడు మా నుంచి దూరం అయితే తన గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమం వలన వచ్చిన ఆలోచనతోనే మన సంస్థ మొదలైంది. ఇలా పెడుతున్నాం, ఇలా చేస్తున్నాం అంటే ఒరే మన పరిస్థితే బాగాలేదు, మనకే బాగాలేదు, మనం ఎవరికి హెల్ప్ చేస్తాం, నీకెందుకు ఇవన్నీ అని చెప్పి ఆ రోజు నన్ను అడిగాను. ఇందులో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 14 మందికి మాత్రం మన కాకినాడ భానుగుడిలో అంబిక ఎక్వేరియం రెస్టారెంట్ ఉంటుంది మేడం. స్వామి గుడి ఎదుర్కొంటూ ఉన్న అంబిక ఎక్వేరియం రెస్టారెంట్లో మంత్ అంతా పూర్తి అయ్యేసరికి మినిమం 21,000 వాళ్ళ టార్గెట్ మేడం. అది ఎవ్రీ మంత్ ఒక స్టూడెంట్కి ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ తప్పు జరగట్లేదనే భావన వాళ్ళలో కలుగుతుంది మేడం. మరి 2013 నుంచి ఏం జరిగింది 5 సంవత్సరాల్లో? బ్లడ్ కావాలని ఫోన్ చేస్తే మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే డోనర్ లేకపోయినా బ్లడ్ ఇచ్చేవారు. ఓకే. ఈ బ్లడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాకు ఫోన్ చేసి సతీష్ గారు బ్లడ్ ఇచ్చారండి, సర్జరీ చాలా బాగా జరిగిందండి, సతీష్ గారు బ్లడ్ ఇచ్చారని మీరు చెప్పడం వల్ల పాప పుట్టింది. బ్లడ్ కావాల్సిన వ్యక్తి బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తాం మేడం. ఆ బ్లడ్కి HIV HSVC టెస్టింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో మాట్లాడే మాటలో మీరు పెట్టే పోస్టుల వల్ల డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చే డోనర్ ఆగిపోతే ఈ పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది?